ఎందుకు ఏంటి అని అడగకుండా పాపం చాలా చక్కగా సినిమాని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేశారు. అంతే గొప్పగా సినిమాలో యాక్ట్ చేశారు. సో ఇలాంటి యాక్ట్రెసెస్ మా సినిమాకు దొరకడం నిజంగా సో చాలా హ్యాపీ. అండ్ వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే మిగతా టెక్నికల్ టీమ్, రైటింగ్ టీమ్, కాస్టింగ్ టీమ్ అందరి గురించి ముందు చెప్పున్నాం. సో ఈరోజు పర్టికులర్గా ఈ ఈవెంట్కి వస్తే, మొన్న సక్సెస్ ఈవెంట్లో నెల్లూరు హరి వీళ్ళందరూ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వస్తే మాట్లాడండి అన్నాడు. అంటే మీరు పెట్టిన ఫంక్షన్లో మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, అంత ఈగో ఏంటి అన్నాడు. మేము పెట్టుకుంటాం ఫంక్షన్, మేమే మాట్లాడతాం. ఓకే అంటే అప్పుడు చెప్పారు, లేదన్నయ్య మేము ఈ సినిమాతో చాలా బాగా హ్యాపీగా ఉన్నాం. సో ఈ సినిమా తాలూకు మా ఫీలింగ్స్ కానీ ఏదైనా మేము హ్యాపీగా హైదరాబాద్ వచ్చి ప్రస్తుతం మేము షేర్ చేసుకుంటా ఉన్నారు. ఓకే అని చెప్పడం జరిగింది. వచ్చారు అందరూ చాలా హ్యాపీగా. వాళ్ళు ఈ సినిమా ద్వారా వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు, చాలా హ్యాపీ. యాజ్ ఎ డైరెక్టర్గా నాకు పటాస్ నుంచి నేను ఫస్ట్ ఆలోచించేది తీసిన ప్రొడ్యూసర్ నవ్వుతూ ఉండాలి ఫస్ట్. దట్ ఈజ్ మై టార్గెట్. మొదటి రోజు మార్నింగ్ షో అయ్యాక నేను వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని ఫేస్ చేస్తే ఆయన నవ్వుతూ ఎదురు రావాలి. వీడు ఎందుకు వచ్చాడు అనే ఫీలింగ్ ఫేస్లో ఉండకూడదు. సో అది భయం నాకు, ఎందుకంటే నా రూపాయి కాదు అతని రూపాయి. సో ప్రొడ్యూసర్స్ డబ్బు సేఫ్ ఉండాలనేది ఆలోచిస్తాను ఫస్ట్ నుంచి. సో అదే క్రైటీరియా పెట్టుకొని పనిచేస్తూ వచ్చాను. ఇది 8 ఫిలిమ్స్ అయిపోయాయి. సో 8 ఫిలిమ్స్ కూడా తీసిన దాంట్లో 6 ఫిలిమ్స్ ఈ బ్యానర్లోనే. సో ఒక 2 బయట చేసాం, పటాస్ కానీ అండ్ భగవంత్ కేసరి. సో ఈ 6 సినిమాలు ఎంత వచ్చింది సార్ రాజు గారు? నా లెక్క ఎంత? అది మొన్నే వచ్చేళ్ళారు, మళ్ళీ వస్తారట. సో జోక్స్ అపార్ట్, ఆయన చాలా హ్యాపీగా ఉన్నాం, నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను ఆయన బాగా చూసుకున్నారు. సో అలాగే నేను చేసిన సినిమాలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఎస్విసి అనే బ్యానర్ మేము కాలేజ్ డేస్లో నుంచి, నేను ఇండస్ట్రీకి వచ్చిన రోజుల నుంచి కూడా చూసాను, ఎన్నో గొప్ప ఫిలిమ్స్ తీసిన బ్యానర్ అది. సో వాళ్ళు ఇంకా కొన్నేళ్ళు కాదు, కొన్ని డెకేడ్స్, కొన్ని జనరేషన్స్ ఆ బ్యానర్ ఉండాలి, ఉంటుంది, తదాస్తు. సో విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అందరి బ్రెయిన్లో సీటెడ్ శోభన్ గారు చెప్పినట్టు ఈవినింగ్ అయ్యేసరికి ఫోన్ చేసేవాడిని. పాపం ఎంత కలెక్ట్ చేసింది, ఎంత చేసిందని. పాపం మిడ్ నైట్ అయినా ఫోన్లు ఎత్తేవాడు. కాకపోతే పౌడర్ వేసుకొచ్చారంటే ఈరోజు ఆనందమా, లేదా ఇంట్లో చెప్పొచ్చారా టీవీలో కనిపిస్తున్నాను చూసుకోండి అని. శోభన్ గారిని ఎంత వచ్చిందో చెప్పండి అంటే, లెక్క చెప్పకూడదు, లెక్క చెప్పద్దు, మనం బాగా చేసిందని చెప్దాం, లెక్క ఎందుకు చెప్పాలి అన్నాడు. లెక్క చెప్పరా మీరు? నేను చెప్పరా? చెప్పాలా వద్దా? చూసారా, లెక్క చెప్పుకో నంబర్స్ వచ్చినాయి వాళ్ళకి, చాలా హ్యాపీ. సో ఏదైతేనే నంబర్లన్నీ